Smart Solutions. Add-on Desire. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్కి స్వాగతం. నేను వినయ్. యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక విషయాన్ని కంప్లీట్ చేద్దాం. అయితే నేను మీకు కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అని చెప్పే విషయంలో కొన్ని సింబల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. అందులో భాగంగా నేను నిన్న ఏం చెప్పాను, ఒక లైన్ తీసుకున్నాను. ఇలా ఒక లైన్ తీసుకొని ఇటువైపు వచ్చేసి స్టాటిక్ అని, ఇటువైపు వచ్చేసి డైనమిక్ అని చెప్పాను. స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని. ఈ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే మన అకాడమిక్స్లో ఉన్నవి అని చెప్పాను. ఈ డైనమిక్ అంటే ఎప్పుడో ఒకప్పుడు రిపీట్ అవుతూ ఉండేవి, అప్పుడప్పుడు జరిగేటివి అని చెప్పాను. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అలా అనుకున్నప్పుడు మరి ఇవాళ ఇంకొక సింబల్ తీసుకొని మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, అలా అనుకున్నప్పుడు నిన్న ఇలా లైన్ తీసుకొని ఇది స్టాటిక్, ఇది డైనమిక్ అని చెప్పాను కదా. మరి ఈ స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ని ఏ సబ్జెక్టులతో రిలేటెడ్గా చదవాలి, అలా ఎలా చదివితే మనకు లాభం ఉంటుందో ఒకసారి చెప్తా వినండి. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ హిస్టరీ, ఇక్కడ జాగ్రఫీ, ఇక్కడ పాలిటీ అండ్ ఇక్కడ ఎకనామీ అనేది తీసుకోండి. 4 వైపులు 4 సబ్జెక్ట్ తీసుకున్నాం. అలా అనుకున్నప్పుడు ఇవే 4 సబ్జెక్టులు ఎందుకు తీసుకున్నానంటే, మీరు ఏ చిన్న ఎగ్జామ్ నుంచి సివిల్ సర్వీసెస్ దాకా చూసినా ఈ 4 సబ్జెక్టుల పైన బేస్ అయ్యి ప్రతి ఒక్క సిలబస్ డిజైన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ స్టాటిక్ పోర్షన్లో మనకు అకాడమిక్స్ సిలబస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కామన్గా ఒక న్యూస్ పేపర్ని తీసుకున్నప్పుడు ఈ న్యూస్ పేపర్లో మనకు హిస్టరీకి రిలేట్ అయ్యి మన అకాడమిక్స్లో ఉన్నటువంటి ఏదైనా మామూలుగా విషయం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం, హిస్టరీ బుక్లో తీసుకొని దాన్ని కంప్లీట్గా చదువుకుంటాం. అలాగే ఇక్కడ జాగ్రఫీ నుంచి వచ్చినప్పుడు జాగ్రఫీకి సంబంధించిన బుక్లో నుంచి చదువుకుంటాం. అలాగే పాలిటీ, అలాగే ఎకనామీ కూడా. ఓకే, ఇది ఫైన్. దాని తర్వాత ఇటు డైనమిక్ విషయంలో చూడండి, సేమ్. ఇక్కడ ఏదైనా కొత్త విషయం వచ్చింది, అది యాక్చువల్గా అకాడమిక్స్లో ఉన్నది కాకపోతే మనం ఏం చేస్తాం, డైనమిక్ కంటెంట్ రూపంలో దాన్ని చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అలా అనుకున్నప్పుడు ఈ 4 సబ్జెక్టులతో పాటు మనం ఇంకా కొన్ని ఏవైతే అడిషనల్గా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కో రకంగా సిలబస్ ఉన్నప్పుడు ఈ 4 సబ్జెక్టులు అన్నిట్లలో ఉంటాయి. కాబట్టి వేరే ఎగ్జామ్స్కి దానికి సంబంధించిన సిలబస్ని దీనిలో కలుపుకొని చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అలా అనుకున్నప్పుడు చూద్దాం, ఇవాళ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ వార్తల్లో నుంచి అంశాన్ని చూద్దాం మనము. అలా అనుకున్నప్పుడు గవర్నర్కు అంతర్జాతీయ పురస్కారం అట. ఏ గవర్నర్కి అంటే తెలంగాణ గవర్నర్ ఎవరు, ఆమె పేరేంటి, యాక్చువల్గా ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది చూడండి, ఈ మేడం. ఈమె పేరు వచ్చేసి ఇక్కడ చూడండి, గవర్నర్ తమిళసై. ఓకే, తమిళసై గారు తెలంగాణ గవర్నర్. ఈ మధ్యనే ఇక్కడ చూడండి, ఈమె పుదుచ్చేరి అనేటటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది చూడండి, ప్రమాణ స్వీకారం చేసేటటువంటి పిక్చర్. ఓకేనా. అయితే తెలంగాణకి గవర్నర్, అలాగే పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్. అంటే సాధారణంగా గవర్నర్లు రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు, అలాగే కేంద్రపాలిత ప్రాంతం అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎందుకు పెట్టారు అంటే ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా ఉంది కాబట్టి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. అలాగే మరి ఈ తమిళసై పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా, ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా వెళ్ళింది కదా. మరి ఇక్కడ ఈ లెఫ్టినెంట్ గవర్నరు స్థానము ఖాళీ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడి ప్రభుత్వము అవిశ్వాసానికి గురై, అంటే నారాయణస్వామి ప్రభుత్వం అవిశ్వాసానికి గురై తర్వాత అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఆ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి, అంటే లెఫ్టినెంట్ గవర్నర్, ఓకే, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి కిరణ్ బేడి. ఓకే, కిరణ్ బేడి అంటే మామూలుగా అందరికీ తెలిసిన ఆమెనే. యాక్చువల్గా ఇండియాలోనే, భారతదేశంలోనే మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ ఈమె. ఓకేనా, మహిళా ఐపీఎస్ ఆఫీసర్. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈవిడకి తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి తమిళసై గారికి ఒక అవార్డు రావడం జరిగింది. అది అంతర్జాతీయ పురస్కారం. ఓకేనా, అంతర్జాతీయ పురస్కారం. అయితే ఆ అవార్డు పేరేంటో చూద్దాం. గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెంట్ 2021. ఓకేనా, గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 సంవత్సరానికి వచ్చిందన్నట్టు. ఈ పురస్కారానికి ఈమె ఎంపికయ్యారని రాజ్ భవన్కి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. రాజ్ భవన్ వర్గాలు అంటే విశ్వసనీయ సమాచారాలు ఎప్పుడు కూడా
ఇలాంటివే వెల్లడిస్తాయి అన్నమాట. రాజ్భవన్ అంటే ఏంటి? ఇక్కడ పిక్లో కనిపిస్తుంది చూడండి, గవర్నర్ అధికారిక నివాసమే రాజ్భవన్. ఇది హైదరాబాద్ సంబంధించింది చూడండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకేనా? రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయితే అలా అనుకున్నప్పుడు మరి గవర్నర్ తోటి ఎవరు ప్రమాణ స్వీకారం చేయించాలి అంటే ఆ సంబంధిత రాష్ట్రం యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో, ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు వీరి చేత, ఈ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరుగుతుంది. అలా అనుకున్నప్పుడు పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్గా వెళ్ళినటువంటి తమిళసై ఎవరైతే ఉన్నారో ఈమె చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారంటే ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఈయన పేరు వచ్చేసి సంజీవ్ బెనర్జీ. ఓకే, బెనర్జీ. ఓకేనా? అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈవిడ ఎంపికయ్యారు. దాని తర్వాత అయితే ఇదే అవార్డుకి సేమ్ ఇందాక చెప్పుకున్నటువంటి ఈ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 అనే అవార్డు ఏదైతే ఉందో ఈ అవార్డుకి ఈమెతో పాటు ఇంకెవరైనా ఎన్నికయ్యారా అంటే అవును, ఎన్నికయ్యారు. అలా అనుకున్నప్పుడు ఎంతమంది ఎన్నికయ్యారు ప్రపంచవ్యాప్తంగా అంటే 20 మంది ఎంపికయ్యారట. 20 మంది ఎన్నికయ్యారు. ఆ ఎంపికైన దాంట్లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎంపికైన దాంట్లో చూసుకుంటే అమెరికా దేశం చెందిన ఉపాధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో కమలా హ్యారిస్. ఓకే, ఈ పిక్లో కనిపిస్తున్నారు చూడండి, కమలా హ్యారిస్ గారు కూడా ఈ అవార్డుకి ఎన్నికవ్వడం జరిగింది. ఓకేనా? అయితే కమలా హ్యారిస్తో పాటు ఇక్కడ ఎవరు, మన గవర్నర్, తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళసై కూడా ఎన్నికయ్యారు. ఓకేనా? అలా అనుకున్నప్పుడు మరి ఇది ఏ అంశం పైన ఇచ్చిర్రు అంటే ఇక్కడ చూడండి, సమాజ హితం కోసం సేవలు, అంటే సమాజ హితం కోసం మంచి సేవలు చేసిన వాళ్ళకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ తమిళసై అని చెప్పాను కదా, ఈవిడ పూర్తి పేరు కూడా మనకు తెలియాలి. ప్రతి విషయంలో కూడా మనం క్లారిటీగా చదవాలన్నమాట. అలా అనుకున్నప్పుడు తమిళసై పూర్తి పేరు తమిళసై సౌందరరాజన్. ఓకేనా? ఈమె తమిళనాడుకి చెందిన ఆమె. యాక్చువల్గా వృత్తిరీత్యా ఈమె ఎవరంటే ఒక డాక్టర్, వృత్తిరీత్యా డాక్టర్. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. డాక్టర్ అంటే దేనికి సంబంధించి డాక్టర్ అంటే గైనకాలజిస్ట్ అన్నమాట, మహిళలకు సంబంధించిన డాక్టర్ అనమాట. అలా అనుకున్నప్పుడు ఈమె ఎక్కడ చదువుకున్నారు ఎంబీబీఎస్ అంటే మద్రాస్ మెడికల్ కాలేజ్ నుంచి తీసుకున్నారు ఎంబీబీఎస్. ఓకేనా? అలా అనుకున్నప్పుడు ఈ మద్రాస్ మెడికల్ కాలేజ్కి ఉన్న పేరు ఏంటంటే ఎంజీఆర్ మెడికల్ కాలేజ్ అన్నట్టు, ఎంజీఆర్. ఓకేనా? ఎంజీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి అనమాట ఆయన. ఓకే, అలా చూడండి. ఇంకొక విషయం, ఇక్కడ కమలా హ్యారిస్ కూడా ఎన్నికయ్యారనుకున్నాం కదా, మరి కమలా హ్యారిస్ గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి మనము ఇందులో భాగంగా మాట్లాడుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఈ మధ్యనే కమలా హ్యారిస్ అమెరికాకు ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు అన్న విషయం తెలుసు. అమెరికా లాంటి దేశానికి కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికవడము అంటే మామూలు మాటలు కాదు. మరి కమలా హ్యారిస్ అంటే ఇక్కడ చూడండి, కమలా అనేది యాక్చువల్గా మన తెలుగుకు సంబంధించిన పేరు. మరి ఎంతైనా తెలుగు మూలాలు ఉంటాయి కదా ఇలాంటి పేరు ఉండేది. అవును, ఈమె తెలుగు అంటే ఐ థింక్ అంటే పర్టికులర్గా ఈమె మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అన్నట్టు. తెలుగు అని కాదు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అన్నమాట. మరి ఇక్కడ కమలా హ్యారిస్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. అలా అనుకున్నప్పుడు అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ ఎన్నికయ్యారు కదా, మరి అమెరికాకు కమలా హ్యారిస్ కంటే ముందు ఎవరైనా మహిళా ఉపాధ్యక్షురాలు ఉండేరంటే ఎవరు లేరు, ఈమెనే మొట్టమొదటమే. అమెరికా అంత పెద్ద దేశానికి మహిళా ఉపాధ్యక్షురాలు లేదంటే అధ్యక్షురాలు అయితే అసలు మహిళ ఎవరు లేరు ఇప్పటికీ. ఓకేనా? అలా అనుకున్నప్పుడు మరి ఉపాధ్యక్షురాలుగా ఈమె ఎన్నికైంది. మరి ఈమె అమెరికాకి ఎన్నో ఉపాధ్యక్షురాలు అంటే 49వ ఉపాధ్యక్షురాలు. ఓకే, 49th. ఓకే, నెంబర్ కూడా తెలియాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, కమలా హ్యారిస్ గురించి మాట్లాడుకున్నాం, మేము ఉపాధ్యక్షురాలు కదా అమెరికాకి. మరి అలాంటి టైం వచ్చినప్పుడు మనము అధ్యక్షుని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఓకే, అధ్యక్షుడు ఎవరు? అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం మొన్న ట్రంప్ పైన గెలిచిన అతను ఎవరంటే జో బైడెన్. ఓకే, జో బైడెన్ ఎవరైతే ఉన్నారో ఈయన అమెరికా అధ్యక్షుడు అనమాట. మరి ఈ జో బైడెన్ యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేశారుగా, ఏ పార్టీ తరఫున చేశారు అంటే ఈయన డెమోక్రాటిక్ పార్టీ. ఓకేనా? డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈయన యాక్చువల్గా ఎవరి మీద పోటీ చేశాడు? మాజీ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్. ఓకేనా? డొనాల్డ్ ట్రంప్ పైన పోటీ చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన పార్టీ ఏంటి అంటే ఇది రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ఆయన డొనాల్డ్ ట్రంప్. ఓకే, ఈ రెండు బాగానే ఉన్నాయి. అలా అనుకున్నప్పుడు మరి అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జో బైడెన్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్గా జోసెఫ్ బైడెన్ అంటారు, జో బైడెన్ అంటే జోసెఫ్ బైడెన్. అయితే ఈయన మరి ఎన్నవ అధ్యక్షుడు అమెరికాకి అనేది కూడా తెలియాలిగా. అలా అనుకున్నప్పుడు ఈయన 46వ అమెరికా అధ్యక్షుడు.
ఓకేనా. 46వ అమెరికా అధ్యక్షుడు. అంటే ట్రంప్, ఇంతకంటే ముందు ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్నో అధ్యక్షుడు అంటే 45వ అమెరికా అధ్యక్షుడు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలుసుకోండి. ఏ అంశంలో మరి ఎన్నికయ్యారు అంటే ఇంతకుముందు చదువుకున్నాం కదా, యాక్చువల్గా సమాజ హితము. మనం ఇంతకుముందు ఎందులోకి వెళ్ళాము, అమెరికాకు సంబంధించిన, ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అని వచ్చింది కాబట్టి అమెరికాకు సంబంధించిన ఉపాధ్యక్షురాల గురించి తెలుసుకున్నాము, తర్వాత అధ్యక్షుని గురించి తెలుసుకున్నాము. అందులో భాగంగానే మనం ఏంటి, అమెరికా సంబంధించినటువంటి డెమోక్రాట్లకు అండ్ రిపబ్లిక్లకు సంబంధించినటువంటి మనకు అన్ని మ్యాక్సిమం తెలియాలి. ఓకేనా. అలా అనుకున్నప్పుడు మనకు వీళ్ళకి సంబంధించిన జెండా తెలియాలి, వీళ్ళకి సంబంధించిన గుర్తులు తెలియాలి. గుర్తులు తీసుకున్నాం అనుకోండి, మామూలుగా డెమోక్రాట్లకు సంబంధించి ఏం గుర్తుంటుంది, ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి అయితే ఏనుగు గుర్తుంటుంది. ఓకేనా, ఏనుగు రిపబ్లికన్. డెమోక్రాట్లకు గాడిద గుర్తుంటుంది అన్నట్టు, గాడిద. ఓకేనా, డెమోక్రాట్లకు గాడిద గుర్తుంటుంది. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇందాక అన్నాను ఈమె భారత మూలాలు కలిగి ఉన్నది కమలా హ్యారిస్ అని మాట్లాడాను కదా. మరి భారత మూలాలు కలిగి ఉన్నాయంటే ఏ రాష్ట్రానికి చెందిన ఆవిడ అని అంటే ఈమె తమిళనాడుకు చెందిన ఆమె. తమిళనాడుకి చెందిన అంటే ఈమె పూర్వీకులు తమిళనాడులో ఉండేవారు అనమాట. ఓకే, ఇప్పటికీ చాలామంది వీళ్ళకి సంబంధికులు బంధువులు తమిళనాడులో ఉన్నారన్నమాట. అక్కడ తమిళనాడులోని యాక్చువల్గా తిరువరూరు. ఓకే, తిరువరూరులో యాక్చువల్గా తిరువరూరు డిస్టిక్లో ఇది యాక్చువల్గా ఒక విలేజ్, చిన్న విలేజ్ అనేటువంటి తులసేంద్రపురం. విలేజ్ పేరు కూడా తులసేంద్రపురం అనేటటువంటి చిన్న విలేజ్. మొత్తం మీద ఇప్పుడు 2020 లెక్కల ప్రకారమే అక్కడ ఉన్న జనాభా ఎంతో తెలుసా, 350. అలా అనుకున్నప్పుడు అంత చిన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె అమెరికా ఉపాధ్యక్షురాలు అవ్వడం అంటే మామూలు మాటలు కాదు కదా. అలా అనుకున్నప్పుడు ఇంకొక విషయం చూడండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇది ఇప్పటిదాకా చెప్పుకున్నది మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, గవర్నర్ ఎవరు, తెలంగాణ గవర్నర్ తమిళసైకి గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది 2021 గాను అని చెప్పుకున్నాం. అందులో భాగంగా మనకు మధ్యలో వచ్చిన చిన్న లింక్స్ నుంచి అమెరికా దాకా తెలుసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ కనిపిస్తున్నది మద్రాస్ మెడికల్ కాలేజ్ అనమాట. ఇక్కడ బోర్డు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ మెడికల్ కాలేజ్ బోర్డు పైన ఉన్నటువంటి ఈ అక్షరాలను అబ్జర్వ్ చేస్తే మద్రాస్ మెడికల్ కాలేజ్ అని ఉంది కదా, ఇది తమిళ్లో ఉంది చూడండి. తమిళులు భాషకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. భాషా ఉద్యమాలు యాక్చువల్గా తమిళనాడు నుంచే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, ద్రవిడ భాషా ఉద్యమాలు అంటారు కదా, ద్రవిడ భాషా ఉద్యమాలు తమిళనాడు నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకేనా. గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ వీరామస్వామి నాయర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తులు అనమాట. ఓకే, అలా అనుకున్నప్పుడు మనము ఇంకొక విషయాన్ని కూడా ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, అలా అనుకున్నప్పుడు సులభతర జీవనంలో రాష్ట్రం వెనుకంజా. ఓకేనా, సులభతర జీవనము అంటే మామూలుగా ఏంది, ఇక్కడ పిక్లో ఉన్నది చూడండి, ఇంగ్లీష్లో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2021 ఒక నివేదికను రిలీజ్ చేసిందనమాట. అంటే లివింగ్ ఇండెక్స్ అంటే ఏంటిది, సులభతర జీవనం. ఓకే, సులభంగా జీవించేటటువంటి జీవనం అన్నట్టు. అలాంటి జీవనంలో మన రాష్ట్రం అంటే రాష్ట్రము అంటే ఇక్కడ ఏంటి, తెలంగాణ అన్నమాట. ఓకే, తెలంగాణ వెనకంజనట. ఓకేనా, తెలంగాణ వెనుకంజలో ఉందట. ఎలా వెనుకంజలో ఉంది ఏంటి అనేది దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా చూద్దాం. చూడండి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలో ఈ విషయంని అంటే దీనికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో నివేదికను చెప్పడం జరిగింది అన్నట్టు ప్రెస్కి. అలా అనుకున్నప్పుడు ఇందులో మరి సులభతర జీవనంలో రాష్ట్రం వెనుకంజ అంటే ఎన్నో స్థానంలో ఉంది భారతదేశంలో అంటే, హైదరాబాద్ ర్యాంక్ ఎంత అంటే 24వ ర్యాంక్ అంట. ఓకేనా, భారతదేశంలో 24వ ర్యాంక్లో హైదరాబాద్ ఉంది. ఇక్కడ హర్దీప్ సింగ్ పూరి అని చెప్పాను కదా, ఈయన శాఖ మంత్రి. ఏ శాఖకు సంబంధించిన ఆయన యాక్చువల్గా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి. ఓకేనా, ఇందాక చెప్పిన ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ సంబంధించింది అన్నట్టు ఇది. ఇక్కడ హైదరాబాద్ సంబంధించి చెప్పాను కదా, 24వ ర్యాంక్లో హైదరాబాద్ ఉందని. దీని తర్వాత ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం చూడండి, 10 లక్షల అంటే ఇప్పటిదాకా జరిగిన మరి హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది అని చెప్పాడు, 24వ స్థానంలో ఉంది. మరి ఇలా చెప్పడానికి కొన్ని అంటే జనాభా పరంగా కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నట్టు. అలా చూసినప్పుడు ఈ జరిగినటువంటి ఈ సర్వే అనేది చూస్తే 10 లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో తొలి 10 స్థానాలు కనుక పొందినటువంటి నగరాలను మనకు చూస్తే, ఓకే, 10 లక్షలకు పైబడిన జనాభా. ఓకేనా, మోర్ దెన్ 10 lakhs అనమాట. అలా చూస్తే తొలి 10 స్థానాల్లో ఉన్నటువంటి ఏవి పట్టణాలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే
అవి నగరాలు. ఓకేనా? ఆ నగరాలను కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏమున్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏంటంటే బెంగుళూరు ఉందట. బెంగుళూరు. ఓకేనా? ఫస్ట్ ప్లేస్లో బెంగళూరు ఉంది. తర్వాత రెండో ప్లేస్లో పూణే ఉంది. అలాగే మూడో ప్లేస్లో ఏముంది? అహ్మదాబాద్ ఉంది. ఓకేనా? మనకు టాప్ 3లో ఉన్నట్టు అయితే ఖచ్చితంగా గుర్తుండాలి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటిది? బెంగళూరు. దాని తర్వాత బెంగళూరు అంటే కర్ణాటక, ఓకే, రాజధాని. తర్వాత పూణే, ముంబైలో ఉంటుంది. దాని తర్వాత అహ్మదాబాద్, ఇది గుజరాత్కు సంబంధించింది. టాప్ 3లో ఉన్నాయి మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ప్లేస్లో ఉన్నాయి 4వ స్థానంలో చెన్నై, 5వ స్థానంలో సూరత్, 6వ స్థానంలో నేవీ ముంబై, 7వ స్థానంలో కోయంబత్తూర్, అలాగే 8వ స్థానంలో వడోదర, 9వ స్థానంలో ఇండోర్, 10వ స్థానంలో గ్రేటర్ ముంబై. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంతకుముందు మనం 6వ స్థానంలో నేవీ ముంబై అన్నాం. ఇక్కడనేమో 6వ స్థానంలో నేవీ ముంబై, 10వ స్థానంలో గ్రేటర్ ముంబై అని చెప్పాము. అంటే ముంబైకి సంబంధించి అంటే ఈ జీవనంలో పర్టికులర్గా అంటే ఈ ముందంజలో ఉన్నట్టే కదా వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో. చూడండి, లివింగ్ ఇండెక్స్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి గమనించండి. ఇంతకుముందు చెప్పింది ఏంది? మోర్ దెన్ 5 lakhs అంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నది. ఇప్పుడు 10 లక్షల కంటే తక్కువ, 10 లక్షల లోపు ఉన్న జనాభా ఉన్న నగరాల్లో ర్యాంకింగ్స్ చూద్దాం. అలా అనుకున్నప్పుడు మనకు దేశంలో చాలా నగరాలు ఉంటాయి. అలాంటప్పుడు అన్నీ చూడాల్సిన పని లేదు కదా. సరే, అలా అనుకున్నప్పుడు మన రాష్ట్రాలకు సంబంధించినవి చూసుకుంటే సరిపోతుంది. అలా అనుకున్నప్పుడు తెలంగాణ విషయంలో చూడండి. తెలంగాణ విషయంలో చూసుకుంటే మొత్తం ఓవరాల్ ఇండియాలో తెలంగాణలోని వరంగల్కి 19వ ర్యాంక్ వచ్చిందట. ఓకే, తెలంగాణలోని వరంగల్కి 19వ ర్యాంక్ వచ్చింది. 10 లక్షల జనాభా ఉంది కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేశారనమాట. అలాగే కరీంనగర్కి 22వ ర్యాంక్ వచ్చింది. ఓకేనా? కరీంనగర్కి వచ్చిన ర్యాంక్ ఎంత? 22వ ర్యాంక్. ఇక్కడ చూడండి, కరీంనగర్ సంబంధించింది క్లాక్ టవర్ అనమాట. దాని తర్వాత ఇక్కడ వరంగల్ పట్టణానికి సంబంధించినటువంటి పిక్స్ కూడా తెచ్చాను చూడండి. కళాతోరణం కావచ్చు, ఇది కాకతీయుల కళాతోరణం అంటారనమాట. వరంగల్ పరిపాలించిన వాళ్ళు కాకతీయులు అనమాట. ఓకేనా? క్రీస్తు శకం 1323 వరకు తెలంగాణను పరిపాలించిన వాళ్ళు కాకతీయులు. అయితే ఈ 1323 తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే ఢిల్లీ సుల్తాన్స్ చేతిలోకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఢిల్లీ సుల్తాన్ల చేతిలోకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఎవరు? తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ కాకతీయులలో ఉన్నటువంటి 2వ ప్రతాపరుద్రుడిని ఓడించడం ద్వారా ఈ కాకతీయ సామ్రాజ్యం అంతమవడం జరిగింది. ఓకేనా? అయితే కాకతీయులు తెలంగాణను దగ్గరగా 300 సంవత్సరాలకు పైనే పరిపాలించారు. వీరి పరిపాలనలో తెలంగాణ చాలా సుఖ సంతోషాలతో ఉందన్నమాట. దీన్ని తెలంగాణలోనే స్వర్ణయుగం అంటారు. స్వర్ణయుగం, తెలంగాణకి స్వర్ణయుగం అంటే ఏంటి? స్వర్ణయుగం అంటే ఈ కాకతీయులకు సంబంధించిన యుగమే అన్నమాట. దీని తర్వాత స్వర్ణయుగం అంటే మళ్ళీ ఇక్కడ చార్మినార్ ఉంది కాబట్టి దీనికి కలిపి చెప్పేస్తున్నా. కుతుబ్ షాహీలది కూడా తెలంగాణలో స్వర్ణయుగంగానే పేర్కొంటారు. ఓకేనా? అంటే కాకతీయుల తర్వాత. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి చూడండి. ఇందాక మనము ఇక్కడ వరంగల్గా వచ్చింది కాబట్టి వరంగల్లో కాకతీయులు అని చెప్పుకున్నాం. కళాతోరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కళాతోరణం కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, రామప్ప టెంపుల్ కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, ఇలాంటివి. ఓకేనా? పిక్లో కనిపిస్తున్నాయి మనకు. అలాగే ఇక్కడ కరీంనగర్కి 22వ ర్యాంక్ అనుకున్నాగా, మరి కరీంనగర్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి కదా. ఓకే, అలా అనుకున్నప్పుడు కరీంనగర్ గురించి ఏం తెలుసుకోవాలి అంటే కరీంనగర్ని పరిపాలించిన వ్యక్తులు, అంటే కరీంనగర్ రాజధానిగా పరిపాలన చేసినటువంటి రాజవంశం కూడా ఉంది. అదేంటో తెలుసా? తెలంగాణనే తొలిసారిగా అంటే తెలంగాణలో తొలి పరిపాలన చేసినటువంటి శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వీరు కరీంనగర్ కేంద్రంగానే పరిపాలన సాగించారు. ఓకేనా? మరి వారి కాలంలో, శాతవాహనుల కాలంలో కరీంనగర్కి ఒక పేరు ఉంటుంది కదా. ఆ పేరు ఏంటంటే సబ్బీ మండలం. ఓకే, సబ్బీ మండలం అంటారు అప్పుడు కరీంనగర్ని. అయితే ఈ విషయాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే చూడండి. అయితే ఈ కాకతీయుల కాలంలో ఇలా అంటే నిజాంల కాలంలో కూడా ఈ కరీంనగర్ ప్రస్తావన ఒకటి తీసుకురావాల్సి ఉంది. అదేంటంటే యాక్చువల్గా 6వ నిజాం అయినటువంటి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన యాక్చువల్గా వీళ్ళ మతం ఇస్లాం మతం కదా. మతం మీద ఉన్నటువంటి అభిమానంతో ఈయన ఏం చేశాడంటే తెలంగాణలో ఉన్నటువంటి, ఇక్కడ నేను నగరాల గురించి చెప్తున్నాను కదా, అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. తెలంగాణలో ఉన్నటువంటి నగరాల పేర్లు, ఓకే, నగరాల పేర్లు ఓకే మార్చేసిండు. ఓకేనా? ముస్లిం అంటే పర్టికులర్ ముస్లిం పాలకులు కాబట్టి ఇస్లాం అర్థం వచ్చేలాగా అంటే పాత పేర్లు అన్నింటినీ కూడా మార్చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే
ఇప్పుడు కరీంనగర్గా మనం పిలుస్తున్నాం కదా, కరీంనగర్గా పిలిచేటటువంటి ఈ పేరు యాక్చువల్గా ఒకప్పుడు ఏంటి అంటే ఎలగందల్ 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 ఓకే, కరీంనగర్ని ఎలగందల్ అని పిలుస్తారనమాట ఒకప్పుడు. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు శాతవాహనుల కాలంలో అయితే సబ్బీ మండలం అన్నారు, అదే కరీంనగర్ని సబ్బీ మండలం, ఓకే సబ్బీ మండలం అని పిలిచారు. ఓకేనా, ఇలాంటి విషయాలు లింక్ ఉన్న విషయాలు ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ఒక దాంట్లోకి వెళ్ళి ఒకటి చదువుకుంటూ పోతేనే దాన్ని కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అలా ఉంటేనే మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇంకొక విషయం చూడండి, ఇక్కడ మున్సిపాలిటీల పనితీరులో భాగ్యనగరం అంటే హైదరాబాద్కి కూడా ర్యాంక్ని ఇవ్వడం జరిగింది ఇదే నివేదికలో. ఎన్నో ర్యాంకు అంటే 17వ ర్యాంక్ వచ్చింది హైదరాబాద్కి. ఓకేనా, ఓవరాల్ ఇండియాలో. ఓకే, ఇక్కడ చూడండి చార్మినార్ పిక్. దీని తర్వాత ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ముఖ్యమైన విషయం, ఇది చాలా ముఖ్యమైన విషయం చూడండి, ఇది బర్నింగ్ టాపిక్ అన్నట్టు ఏపీలో. అలా అనుకున్నప్పుడు నేడు ఏపీ బంద్, ఎప్పుడు నేడు అంటే ఇవాళనే. ఓకేనా, మార్చి 5 కదా, ఇవాళ మార్చి 5 కదా. ఈరోజు యాక్చువల్గా ఏపీ బంద్ అన్నమాట. ఎందుకు, దేనివల్ల బంద్ మరి అంటే ప్రభుత్వం దీనికి మద్దతు ఇస్తుందా అంటే చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ చూడండి, కారణం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ బంద్ అంట. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎక్కడుంది, వైజాగ్లో ఉంది. వైజాగ్ అంటే విశాఖపట్నంలో ఉంది. ఓకేనా, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుందంటే ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యం చేతిలో పెట్టాలి అనుకుంటుంది అన్నట్టు. ఓకేనా, అలా పెట్టడం ద్వారా ఇప్పుడు ఈ ఏపీ బంద్ అనేది యాక్చువల్గా దానికి వ్యతిరేకంగానే, అంటే పర్టికులర్గా విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు, విశాఖ ప్లాంట్ మీద ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ అనేది చేయడం వల్ల మాకు నష్టం జరుగుద్ది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడి ప్రభుత్వం కావచ్చు దీన్ని వ్యతిరేకిస్తుంది. ఓకే, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఓకేనా, జగన్ కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా, అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది బుద్ధునికి సంబంధించినటువంటి స్మృతివనం, ఇది అమరావతిలో ఉంటుంది. బుద్ధునికి సంబంధించిన పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని చాలా డెవలప్ చేస్తున్నారు. ఓకేనా, ఇట్లా ప్రతి పాయింట్ కూడా మనం ఇమేజెస్ తెచ్చేది ఊరికని చూపెట్టడం కాదు, అందులో ఉన్న ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేయగలగాలి. ఓకేనా, అలా అనుకున్నప్పుడు మరి దీనికి కేంద్ర ప్రభుత్వమే ఇలా చేస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీ ఏంటిది ఇప్పుడు? బీజేపీ. మరి బీజేపీ దీనికి ఈ యొక్క బంద్కి మద్దతు సంఘీభావం అనేది గెలపలేదన్నమాట. అలా అనుకున్నప్పుడు మరి ఈ పిలుపునిచ్చింది ఎవరు? బంద్ పిలుపు ప్రభుత్వం ఇచ్చిందా? కాదు, ప్రభుత్వం ఇవ్వలేదు. ఎవరిచ్చారు? విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి అనేది ఒకటి ఉంది. ఓకేనా, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ఇది బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ లోగో కనిపిస్తుంది మనకు. ఓకేనా, ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి ఒక కొటేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటిది? రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ అనేది దీని యాజమాన్యం అన్నట్టు. ఓకే, విశాఖ స్టీల్ని దాని ఆధ్వర్యంలోనే తయారు చేయడం జరుగుతుందన్నమాట. అలా అనుకున్నప్పుడు మరి విశాఖ ఈ పరిశ్రమ ఏదైతుందో స్టీల్ పరిశ్రమ ప్లాంట్, ఇది ఎప్పుడు స్థాపించారు అనేది మనకు తెలియాలి కదా. అలా అనుకున్నప్పుడు చూడండి, స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1971వ సంవత్సరం. అలా అనుకున్నప్పుడు దీని ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే విశాఖపట్నమే. ఓకేనా, విశాఖలో స్థాపించారు కాబట్టి విశాఖపట్నం యాజ్లో. మరి ఓనర్ ఇందాక చెప్పాను కదా, యాజమాన్యం ఏంటి అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇదిగోండి, అది యాజమాన్యం రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ అన్నమాట. ఓకే, ఇది ఇంగ్లీష్లో రాశాను. దాని తర్వాత మరి ఇది ఏ రకమైన ప్లాంట్? ప్లాంట్లో కేటగిరీలు ఉంటాయి కదండి. అలా అనుకున్నప్పుడు ఇది ఏ రకమైన ప్లాంట్ కిందకి వస్తుందంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అన్నట్టు. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఓకేనా, ఇక్కడ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే ప్రభుత్వం అనేది దీనిపైన దాని యొక్క అధికారం చూపిస్తుంది, అయినప్పటికీ ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనమాట. ఓకేనా, దాని తర్వాత దీన్ని ఇప్పుడు ప్రస్తుత సిఎండి ఎవరు అంటే కపిల్ అంటే ఆయన. ఓకే, సిఎండి అంటే ఏంటిది? ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రెండు ఆయన అనమాట. ఇక్కడ చూడండి, కింద స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ కనిపిస్తుంది, ఇది లోగో. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయంలోకి వెళ్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది వరల్డ్ పేపర్లో చూడండి. అయితే టాప్ 100లో 12 భారతీయ విద్యా సంస్థలు అని చెప్పేసి ఇచ్చిండు. ఓకేనా, అంటే ఏంటి దాని మీనింగ్? ఒక సర్వేలోనంట టాప్ 100 లిస్ట్ అంటే తయారు చేస్తే అందులో 12 భారతీయ విద్యా సంస్థలు ఉన్నాయంట. అలా అనుకున్నప్పుడు ఆ 12 ఏంటి అనేది మనకు తెలియాలి కదా. అందులో టాప్ ఉన్నవి మాత్రం ఒక 3 ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఆ 12 కూడా చదువుతా వినండి. అలా టాప్ ఉన్నవేంటి? ఐఐటి బాంబే,
ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్ అనేటివి ఈ 3 టాప్లో ఉన్నాయి. అలాగే ఈ 12లో కూడా మనము చూడాలి కదా, ఈ 12 కూడా చూద్దాం. చూడండి ఒకసారి. ఒకటి ఖరగ్పూర్ ఐఐటి, ఇది కూడా ఐఐటి. దాని తర్వాత ఐఐఎస్సి అనేది బెంగళూరులో ఉంది, ఇది ఒకటి. ఐఐటి గువాహటి, ఐఐఎం ఇది బెంగళూరులో ఉంది, ఐఐఎం అహ్మదాబాద్లో ఉంది, జేఎన్యు ఓకే అన్నా యూనివర్సిటీ తమిళనాడులో ఉంది, అండ్ ఢిల్లీ యూనివర్సిటీ, తర్వాత ఓపీ జిందాల్ యూనివర్సిటీ ఉన్నాయి. అంటే ఈ 12 టాప్ 100లోని 12 ఏంటి అంటే ఇప్పుడు మనం చదివినాయి అనమాట. అందులో టాప్లో ఉన్నట్టు ఐఐటీలు 3, బాంబే, ఢిల్లీ, మద్రాస్. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇదే సర్వే ఇంకొక విషయాన్ని కూడా చెప్పింది. అది ఏంటి అంటే చూడండి, అది టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో 3కి మాత్రమే ఇండియా నుంచి చోటు లభించినట్టు. విశ్వవిద్యాలయాలు అన్నాను కదా, వరల్డ్ వైడ్ అన్నట్టు. విశ్వవిద్యాలయం అంటే ఇందాక చెప్పుకుంది ఇండియా, భారత్ సంబంధించిన విద్యా సంస్థలు. ఆ లిస్టులో 100లో 12 భారత్ సంబంధించిన విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పారు ఇండియాకి సంబంధించినవి. ఓకేనా, ఇదేమో విశ్వం అంటే వరల్డ్లోకి సంబంధించినటువంటి లిస్ట్ తీస్తే అందులో 200 కాలేజీల లిస్ట్ తీస్తే, అంటే యూనివర్సిటీల లిస్ట్ తీస్తే అందులో మన ఈ 3 మాత్రమే ఉన్నాయంట. ఆ 3 ఏంటి? ఒకటి ఐఐటి బాంబే, ఇది ఎన్నో ర్యాంక్ సాధించింది? 200 లోపు అన్నాం కదా, ఇది ఎన్నో ర్యాంక్ సాధించింది అంటే 172వ ర్యాంక్ సాధించిందట. ఓకే, ఐఐటి బాంబే ర్యాంకు 172. ఓకే, అలా అనుకున్నప్పుడు ఐఐఎం బెంగళూరు కనుక తీసుకుంటే దాని ర్యాంక్ ఎంత? 185. ఓకే, తర్వాత ఐఐటి ఢిల్లీ తీసుకుంటే 193వ ర్యాంకును సాధించడం జరిగింది. ఓకేనా, అలా అనుకున్నప్పుడు మరి ఇదంతా సర్వే బాగానే ఉంది, ఇది ఎవరు చేశారు అంటే ఆ సంస్థ పేరేంటో చూడండి. ఆ సంస్థ ఎవరు చేశారు? క్యూఎస్ వరల్డ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ అనేది సంస్థ అది వెల్లడించింది అన్నట్టు. ఇవన్నీ ర్యాంకులు క్యూఎస్ అంటే క్యూఎస్ ఇదే. ఓకే, క్యూఎస్ వరల్డ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ వెల్లడించింది అనమాట. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, దీనిలో ఇక్కడ కూడా లోగోలో కూడా ఉంది చూడండి పేరు క్యూఎస్ అని. ఇక్కడ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 అని చెప్పేసి ఉన్నది. ఓకేనా, ఇంక ఇక్కడ చూడండి. దాని తర్వాత మరి దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం అనుకుంటే విద్యా సంస్థల గురించే మాట్లాడుతున్నాం. భారతీయ విద్యా సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టార్ గురించే మాట్లాడుతున్నాం. అలా అనుకున్నప్పుడు మరి ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి గురించి కూడా మనకు తెలియాలి కదా. ఆయనే ఇక్కడ పిక్లో కనిపిస్తున్నారు చూడు, కండువా వేసుకున్న వ్యక్తి ఈయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనే రమేష్ పొఖ్రియాల్ ఆయన పేరు. ఓకే, ఈయన ఏ శాఖ మంత్రి అట? కేంద్ర విద్యాశాఖ, ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట. ఓకే, మరి దానికి ఒక డిప్యూటీ మినిస్టర్ ఉంటాడు. ఓకే, ఆయన పేరేంటి అంటే సంజయ్ శ్యామరావ్ ధోత్రే అనేట ఈయన డిప్యూటీ విద్యాశాఖ మంత్రి. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇంకొక విషయాన్ని కూడా ఆసక్తికరమైన విషయం ఏదండి, ఇక్కడ చూడండి, మన రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇదే నివేదికలో భాగంగా టాప్ 500లో కనుక చూస్తే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందట. ఓకేనా, టాప్ 500లో ఉందంట. ఓకేనా, ఇలాంటివి గుర్తుంచుకోవాలండి. ఇంకొకటి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ టోటల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మీకు చెప్పబోతున్నాను. కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ఏమంటున్నా 2 రకాలుగా ఇంగ్లీష్లో తెలుగులో కూడా చదువుతాను నేనండి. మరాఠీ భాష శాస్త్రీయ హోదా పెండింగ్. ఓకే, మరాఠీ భాష శాస్త్రీయ హోదా పెండింగ్. ఇంగ్లీష్లో కనుక ఇక్కడ మనం క్లాసికల్ స్టేటస్ అని తీసుకున్నాం కదా, అదేంటంటే మరాఠీ భాష క్లాసికల్ స్టేటస్ పెండింగ్. అంటే 2 ఒకటే అర్థాన్ని ఇచ్చేవనుకోండి. అంటే మరాఠీ భాషకు క్లాసికల్ ఆర్ శాస్త్రీయ హోదా స్టేటస్ని ఇచ్చేటటువంటి ఒక బిల్ తేవడానికి ఏదైతే ఉందో ఇది మళ్ళీ పెండింగ్లో పడిపోయిందట. ఓకేనా, ఈ ప్రాసెస్ అనేది పెండింగ్లో పడిపోయింది. మరి ఎందుకు పెండింగ్లో పడుతుంది? అసలు శాస్త్రీయ భాష అంటే ఏంటిది, క్లాసికల్ స్టేటస్ అంటే ఏంటి, అసలు ఎట్లా ఇస్తారు, ఇది ఎందుకు ఇస్తారు అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది డీప్గా అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ భారతదేశం యొక్క మ్యాప్ కనిపిస్తుంది. భారతదేశంలో ఉన్న మరి అన్ని రాష్ట్రాలు ఇక్కడ కనిపించట్లేదంటే కనిపించవు. ఎందుకంటే యాక్చువల్గా ఇవి భాషకు సంబంధించి నేను తీసుకొచ్చిన మ్యాప్ అన్నట్టు. ఇక్కడ ఈ కాశ్మీర్ కావచ్చు, ఇది పంజాబ్ కావచ్చు, ఇక్కడ ఇటు నేపాల్ అంటే మన దేశం కాకపోయినా ఇది దగ్గర ప్రాంతం కాబట్టి సిక్కిం దగ్గర ఉంటుంది. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇక్కడ హిందీకి మాట్లాడే ఏరియా కావచ్చు, ఒడియా, మరాఠీ, ఇట్లా ప్రతిదీ తెలుగు స్టేట్స్, కన్నడ, తమిళ్, కొంకణి అంటే ఇక్కడ ఈ ఏరియా అన్నమాట. గోవాకు సంబంధించింది, మలయాళీ, కేరళలో. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఏమన్నాము, మరాఠీ భాష శాస్త్రీయ హోదా పెండింగ్. ఈ భాష శాస్త్రీయ హోదా ఈ భాషకి అన్నమాట.
అంటే ఈ భాషకి శాస్త్రీయ హోదా ఇవ్వడానికి ప్రతిపాదన ఎప్పుడు వచ్చిందట, ఎప్పుడు పెట్టారట అంటే 2013 సంవత్సరంలోనే దీనిపైన ప్రతిపాదించడం జరిగింది. 2013లో ఓకేనా, దగ్గర దగ్గర 7+8 ఇయర్స్ ఓకేనా, 8 ఇయర్స్ ముందు నుంచి ఈ మరాఠీ భాషకు శాస్త్రీయ హోదా ఇవ్వాలి, దీన్ని క్లాసికల్ హోదా ఇచ్చి గౌరవించాలి అని చెప్పేసి జరుగుతుందన్నట్టు డిస్కషన్. కానీ ఇప్పటికీ కూడా అది పెండింగ్లోనే ఉండడం జరిగింది, మళ్ళీ పెండింగ్లో పడింది అనమాట. అందుకే మన వార్తల్లో అంశమైంది. చూడండి ఇప్పుడు దీనిలో కొంచెం డీప్గా వెళ్ళి చూద్దాం. అలా అనుకున్నప్పుడు మరాఠీ భాష అనేది 2000 సంవత్సరాల క్రితం దట. ఓకే, 2000 ఇయర్స్ బ్యాక్ది మరాఠీ భాష, నాట్ ఎస్ ఓకే. అలా అనుకున్నప్పుడు మరి ఆధారం ఏంటి, 2000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు కదా, మరి ఆధారం ఏంటంటే ఈ పిక్లో కనిపిస్తుంది చూడండి పక్కన, గాథా సప్తసతి అనేటటువంటి ఇది బుక్ ఏదైతే ఉందో చూడండి. అయితే గాథా సప్తసతి అనేది మరాఠీ ప్రాకృతంలో రచించినటువంటి ఒక కవితల సంకలనం అన్నట్టు. కవితల సంకలనము అంటే ఏంటిది, గ్రూప్ ఆఫ్ పోయిమ్స్ అనమాట, కవితలు. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఇది ఏ భాషలో ఉందట, ప్రాకృతం. ఏ ప్రాకృతం, మరాఠా ప్రాకృతంలో ఉందట. ఓకేనా, ఇక్కడ గాథా సప్తసతిని ఒకసారి అర్థం చేసుకోండి, నేను చెప్తాను. గాథా సప్తసతి అంటే ఇక సప్తసతి అంటే ఏంటి మీనింగ్, సప్త అంటే 7 అని అర్థం, సతి లేదా శత అంటే ఏంటి 100 అని అర్థం. అలా అనుకున్నప్పుడు 700 ఓకేనా, అంటే 700 ఓకే, 700 పద్యాల యొక్క ఈ కవితల సంకలనంని ఏమంటారంటే గాథా సప్తసతి అంటారట. ఓకే, గాథా సప్తసతి. ఇంకొక పేరుతో పిలవాలంటే అది ఏంటి అంటే గాహా సప్త సాయి అని కూడా పిలుస్తారట, సాయి. ఓకే, అలా అనుకున్నప్పుడు మరి ఇది ఎప్పుడు రచించబడింది, ఎవరి కాలంలో రచించబడింది, ఎవరు రచించారు, ఇవన్నీ మనకు తెలియాలి. అలా అనుకున్నప్పుడు చూడండి ఇది శాతవాహనుల రాజవంశం సమయంలో రాసినటువంటి కవితల సంకలనం అట. శాతవాహన రాజులు, ఇందాక కరీంనగర్ దగ్గర కూడా చెప్పాను కదా, వాళ్ళ కాలంలో రాసిందట ఈ బుక్. ఓకేనా, అంటే కవితల సంకలనం. ఇది బుక్ రూపంలోకి వేరే వేరే ఆథర్స్ తీసుకొస్తారు కామన్గా. అన్నీ కూడా చరిత్రలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు కూడా మనం చదవాలి అంటే ఇప్పుడు అవి వివిధ రకాలైనటువంటి వివిధమైన వ్యక్తులు, సంస్థలు అవన్నీ పబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట, పాత వాటిని. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇది మొత్తం 700 పద్యాలు ఉంటాయట ఇందులో, ఇందాక చెప్పినట్టు. అయితే మనము ఇప్పుడు శాతవాహనుల గురించి ఇక్కడ మాట్లాడాం కదా, శాతవాహనుల రాజవంశం సమయంలో సంకలనం చేయబడిందిగా గాథా సప్తసతి. అలా అనుకున్నప్పుడు మరి ఈ గాథా సప్తసతి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఇది దేనికి ఆధారం, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మరాఠీ భాష శాస్త్రీయ భాష కాదా, మరి దానికి ఈ క్లాసికల్ స్టేటస్ అనేది ఇవ్వచ్చా లేదా అనే దాని విషయంగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం చూడండి. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇక్కడ గాథా సప్తసతి అనే దానిపైన మనము ముందుకెళ్తున్నాం. అలా అనుకున్నప్పుడు శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పింది మూలమే, అంటే యాక్చువల్గా ఆంధ్రులు అని చెప్పినటువంటి ఈ వాక్యం ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉందట, ఈ గాథా సప్తసతిలోనే ఉందట. ఓకేనా, అయితే దీని తర్వాత కూడా ఒకటి మత్స్యపురాణం అని వస్తుంది, మత్స్యపురాణం. ఓకే, మత్స్యపురాణం కూడా మనము చూడండి, ఈ మత్స్యపురాణంలో కూడా దీని టాపిక్ వస్తుంది అనమాట. అలా అనుకున్నప్పుడు శాతవాహనులు ఆంధ్రులు. ఓకే, వంశ మూల పురుషుడు, ఈ శాతవాహన వంశాన్ని స్థాపించింది ఎవడు, మూల పురుషుడు ఎవరు అంటే శ్రీముఖుడు. ఓకే, శ్రీముఖుడు. మరి ఎక్కడ రాజధానిగా పెట్టుకొని పరిపాలించారంటే ఫస్ట్ ప్రతిష్టానాపురం అట. ఓకేనా, దాని తర్వాత వీరి రాజ్యభాష ఏంటి, ప్రాకృతం. దాని తర్వాత రచయిత, ఏ రచయిత, ఈ గాథా సప్తసతిని రచించారు కదా, ఆ రచయిత ఎవరుట, హాలుడు అట. అదే హలుడు. ఓకే, హాలుడు ఈయన రచించాడు. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ గాథా సప్తసతి బుక్, ఇక్కడ శాతవాహన డైనస్టీకి సంబంధించి కనిపిస్తుంది చూడు రాజ్యం. దాని తర్వాత నెక్స్ట్ మరి ఇలాంటి శాస్త్రీయ హోదా కలిగినటువంటి భాషలు భారతదేశంలో ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి, అవేవి అనేది కూడా మనకు తెలియాలి. అలా అనుకున్నప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 6 భాషలు ఏవైతే ఉన్నాయో శాస్త్రీయ హోదాను పొందాయట. భారతదేశంలో 6 భాషలు శాస్త్రీయ హోదాను పొందాయి. మిగిలిన అన్ని భాషలు చాలా మాట్లాడతారు, కానీ అన్నిటికీ శాస్త్రీయ హోదా ఇవ్వచ్చా అంటే ఇవ్వలేము. ఓకే, దానికంటూ ఒక ఉంటుందన్నమాట, పర్టికులర్గా దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని కూడా మనం చూద్దాం ఈ క్లాస్లో. ఓకేనా, అలా అనుకున్నప్పుడు ప్రస్తుతం భారతదేశంలో 6 భాషలు శాస్త్రీయ హోదాను పొందాయట. ఓకే, మరి ఆ 6 భాషలు ఏంటి అనేది మనకు తెలియాలి. అలా అనుకున్నప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, భాష మరియు సంవత్సరం గురించి నేను చెప్తున్నాను వినండి. అలా అనుకున్నప్పుడు
తమిళ్కి భారతదేశంలో మొట్టమొదటిగా 2004వ సంవత్సరం 2004లో తమిళ్కి శాస్త్రీయ హోదా భాష అంటే శాస్త్రీయ భాష హోదాను ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత ఇచ్చింది ఏంటి అంటే 2005వ సంవత్సరం సంస్కృతానికి ఇచ్చారు. 2005లో సంస్కృతానికి ఇచ్చారు. దాని తర్వాత 2008లో కన్నడకి, 2008లో మన తెలుగుకి ఇవ్వడం జరిగింది. అలా అనుకున్నప్పుడు మరి మలయాళీకి 2013లో ఇచ్చారు, ఒడియాకి 2014లో ఇచ్చారు. ఓకేనా, అంతా బాగుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కన్నడ మరియు తెలుగు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది, ఇవి రెండింటి కూడా 2008లోనే ఏమిచ్చారు, శాస్త్రీయ భాషా హోదా ఇవ్వడం జరిగింది. ఓకేనా, అలా అనుకున్నప్పుడు ఎందుకు మరి రెండింటికి 2008లోనే వచ్చిందంటే ఈ లాంగ్వేజెస్ కొంత దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. రాతలు కానీ, మాట్లాడడం కానీ, ఈ సాహిత్యం కానీ, ఈ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యానికి కన్నడ సాహిత్యానికి ఒక లింక్ కూడా ఉందన్నమాట. ఆ లింక్ను కూడా మీకు చెప్తాను నెక్స్ట్. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఏమన్నా ఇక్కడ గమనిక పెట్టి రాశాను, ఆ విషయాన్ని కూడా హైలైట్ చేశాను చూడండి. తెలుగు కన్నడ భాషలు 2008లోనే శాస్త్రీయ హోదాను పొందాయి. ఓకేనా, అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ మ్యాప్లో అబ్జర్వ్ చేయండి డీప్గా. మరి తమిళం అంటే ఎక్కడ మాట్లాడతారు అంటే ఈ ఏరియాలో మాట్లాడతారు, అది తమిళనాడు. ఓకేనా, ఈ తమిళనాడులో మాట్లాడే తమిళం. ఓకే, సంస్కృతం 2005లో వచ్చింది అనుకున్నాం కదా శాస్త్రీయ భాషగా హోదా. అలా అనుకున్నప్పుడు సంస్కృతం ఎక్కడ మాట్లాడతారు అంటే సంస్కృతం చాలా పూర్వం కాలం భారతదేశంలో అక్కడక్కడ సంస్కృతాన్ని మాట్లాడినటువంటి అన్నిట్లలో కూడా మనకు వివరంగా కనిపిస్తుంది అన్నమాట సంస్కృతం. అయితే అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కన్నడ మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉంటారు, కన్నడ మాట్లాడే వాళ్ళు కర్ణాటకలో ఉంటారు. అలాగే ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కనుక చూస్తే మన 2 స్టేట్లలో, 2 ఉభయ రాష్ట్రాలు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్గా ఉండేది, దాని తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ. చూడండి ఈ ఏరియాలో ఇది తెలంగాణ, ఇక్కడ చూడండి ఈ ఏరియాలో తెలంగాణ, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్. ఈ 2 ఏరియాలో కూడా తెలుగే మాట్లాడతారు. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి మలయాళం ఇక్కడ మాట్లాడతారు అనుకున్నప్పుడు మలయాళీ మాట్లాడే వాళ్ళు ఇక్కడ కేరళలో ఉంటారు. ఓకేనా, కేరళ వాళ్ళు మలయాళీ మాట్లాడతారు. అలాగే ఒడియా తీసుకుంటే ఒడిస్సాలో ఉంటుంది అనమాట. భారతదేశంలో 6 భాషలకు శాస్త్రీయ హోదా ఇచ్చారు కదా. మరి మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాస్త్రీయ భాష హోదాను పొందినటువంటి భాష ఏంటంటే అది తమిళం. ఓకేనా, ఇట్లా మనం చూడాలన్నమాట. ఇది మొట్టమొదటిసారి పొందింది. రెండవది ఏదైనా అడుగుతాడు, అడిగినప్పుడు సంస్కృతం, 3 కన్నడ, 4 తెలుగు, 5 మలయాళీ, అలాగే 6 ఒడియా అని చెప్పుకున్నాం కదా. అంటే రీసెంట్ పాస్ట్లో జరిగింది ఏంటిది, శాస్త్రీయ హోదా ఏ లాంగ్వేజ్కి వచ్చింది, ఒడియాకి వచ్చింది. ఓకేనా, 2014లో రీసెంట్ పాస్ట్లో ఇది భారతదేశంలో 6వ స్థానంలో ఉందంటూ శాస్త్రీయ హోదా పొందినటువంటి భాష లిస్ట్లో. ఓకేనా, ఇట్లా చూడాలన్నమాట. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, తెలుగు కన్నడ భాషలు 2008లోనే శాస్త్రీయ భాష హోదా పొందాయి, చూసాం ఇందాక. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, మనం ఇక్కడ ఇందాక కన్నడకి మరియు తెలుగుకి 2008లోనే రెండింటికి కూడా సేమ్ ఇయర్లో 2008లోనే ఏంటి శాస్త్రీయ భాషా హోదా వచ్చింది కదా, క్లాసికల్ స్టేటస్ వచ్చినప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తుల్ని చూడండి. ఈ పైన కావచ్చు, ఈ 3 ఫోటోలు, ఈ 3 ఫోటోల కింద. అలా అనుకున్నప్పుడు తెలుగులో కవిత్రయం అని ఉందండి. కవిత్రయంలో 3 వ్యక్తులు ఉంటారు, రచయితలు. ఓకేనా, కవులు. వాళ్ళు ఎవరు, 1 నన్నయ్య, 2 తిక్కన, 3 ఎర్రన. ఈ నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ 3ని కలిపి తెలుగులో కవిత్రయంగా పేర్కొంటారు. ఓకేనా, ఈ 3లో ఆది కవి ఎవరు అంటే, మొట్టమొదటి కవి ఎవరంటే, ఆది కవి అనే బిరుదాంకితుడు ఎవరు అంటే నన్నయ్య. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఈ పిక్స్లో కూడా కనిపిస్తున్నారు చూడండి, నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఓకే, అలా అనుకున్నప్పుడు మరి తెలుగు మరియు కన్నడకు కూడా రిలేటెడ్గా ఒక భాష సంబంధం ఉందనుకుని మాట్లాడుకున్నాం, సాహిత్య సంబంధం ఉందనుకుని మాట్లాడుకున్నాం కదా. అలా అనుకున్నప్పుడు మరి కన్నడలో కూడా కవిత్రయం ఉందండి, ఉంది. ఓకేనా, కన్నడ కవిత్రయంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే 1 పంప, 2 రన్న, 3 పొన్న అనేటాయన. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలుగులో నన్నయ్య ఆదికవి ఎలాగో ఇక్కడ కన్నడలో కూడా ఆదికవి ఉన్నారు. ఆయన ఎవరంటే పంప, ఈ ఫోటోలో ఫస్ట్ పర్సన్ అనమాట. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇక్కడ రన్న, ఇక్కడ పొన్న. ఓకేనా, వీళ్ళు
తెలుగు కవిత్రయము మరియు కన్నడ కవిత్రయం అన్నమాట. అంటే మనకు పర్టికులర్గా చదివితే ఈ విధంగా లోతుగా చదవాలన్నమాట. అలా అనుకున్నప్పుడు మరి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఈ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం అంట ఒక భాష క్లాసికల్ ఆర్ శాస్త్రీయ భాష హోదా, ఇందాక చూసాంగా క్లాసికల్ ఆర్ శాస్త్రీయ భాష హోదా ఉండాలి అంటే ఆర్ పొందాలి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయట. ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అయితే ఆ నిబంధనలు ఉండాలట. అదేంటి? క్లాసికల్ ఆర్ శాస్త్రీయ భాష హోదా పొందాలంటే ఆ నిబంధనలు ఏంటి? ఏ నిబంధనలు ఉంటే అసలు ఈ భాషకు క్లాసికల్ ఆర్ శాస్త్రీయ భాష హోదా వస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ ఒక భాషనంట 1500 నుండి 2000 సంవత్సరాల కాలంలో దాని ప్రారంభ గ్రంథాలు ఉండాలట. అంటే అంత ప్రాచీనమైన 1500 నుంచి 2000 సంవత్సరాల ప్రాచీనమైనటువంటి గ్రంథాలు అనేటువంటి లభించాలట అందులో. అంటే అందులో ఉండాలి ఆధారాలుగా. అలాగే రికార్డు చరిత్ర, ఓకే, అంటే రాతపూర్వకమైనటువంటి చరిత్ర భాషకు ఉండాలన్నట. ఓకే, నేను ఇప్పుడు భాష గురించి మాట్లాడుతున్నాను చూడండి. భాషకు చరిత్ర రికార్డ్ అయి ఉండాలంట, ఆ భాషకు తాలూకు చరిత్ర. అలాగే ప్రారంభ గ్రంథాలు కూడా ఉండాలంట అందులో. ఓకేనా? ఇలాంటి గనక ఓవరాల్గా ఇలాంటివి గనక ఉంటే అది ప్రాచీన భాష అవుతుందంట. అంటే అలాంటి భాషకు ప్రాచీన భాష హోదా అనేది ఇవ్వచ్చట. ప్రాచీన భాష విడిందాక చెప్పుకున్నట్టు క్లాసికల్, అదే అంటే శాస్త్రీయ భాష అనుకున్నాం కదా. ఈ శాస్త్రీయ భాష హోదా కావాలి అంటే ఈ నిబంధనకు లోబడి ఉండాలట కంపల్సరీ. అలాగే అనుకున్నప్పుడు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడాం. ఓకేనా? దాని లోగో. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మరి ఈ శాఖకు మినిస్టర్ ఉండాలి కదా. ఈ పిక్చర్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆ శాఖ మినిస్టర్. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఓకే, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరంటే ప్రహ్లాద్ సింగ్. ఓకే, ప్రహ్లాద్ సింగ్. దాని తర్వాత ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో ఎక్కడైతే కొంచెం వెనక్కి వెళ్దాం చూడండి. ఇక్కడ గాథా సప్తసతి అని మాట్లాడుకున్నాం. ఓకేనా? మరి గాథా సప్తసతి అనేది ఎవరు రచించారని మాట్లాడుకున్నాం? హలుడు రచించాడని మాట్లాడుకున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు గాథా సప్తసతి గురించి మనం ఎందుకు హలుడు గురించి ఎందుకు వచ్చింది ఇక్కడ? గాథా సప్తసతి మాట్లాడుకున్నాం కాబట్టి. మరి గాథా సప్తసతి అనేది ఎందుకు వచ్చింది అంటే మరాఠా భాషకు క్లాసికల్ హోదా కల్పించాలని చెప్పేసి డిమాండ్ ఉంది కాబట్టి, మరి మరాఠా భాషకు క్లాసికల్ హోదా కల్పించాలని డిమాండ్ ఉంటే పర్టికులర్గా దాని ఆధారం ఎక్కడ ఉంది? ఇది అంటే 2000 సంవత్సరాల క్రితం ఉంది అంటే గాథా సప్తసతిలో ఉంది. కాబట్టి మనం మరాఠా భాష నుండి గాథా సప్తసతి నుండి హలుడి దాకా చదువుకున్నాం. మరి హలుడు గురించి కూడా మనం ఎంతో కొంత తెలుసుకోవాలి కదా. అలా అనుకున్నప్పుడు చూడండి, ఇప్పటిదాకా దీనికి సంబంధం రిలేషన్ ఉన్న ఇష్యూస్ ఇవన్నీ. అలా అనుకున్నప్పుడు హలుడు గురించి కూడా చూడాలి మనం. మరి హలుడు పాలన కాలం ఏంటి అంటే క్రీస్తు శకం 69 నుండి 74వ సంవత్సరం అట. క్రీస్తు శకం 69 నుంచి 74 అంట. ఓకేనా? అయితే మత్స్యపురాణం అనేది ఏం చెప్తుందో చూద్దాం. మత్స్యపురాణం అనున్నది అంటే మత్స్యపురాణం ఆయనను అంటే హలుణ్ణి గుర్తుంచుకోండి. ఓకే, మత్స్యపురాణం హలుని గురించి ఏం చెప్తుంది అంటే శాతవాహనుల వంశంలో 17వ రాజుగా పేర్కొందట. ఓకే, శాతవాహనులలో హలుడు అనేటుడు 17వ రాజు అని చెప్పేసి ఏం చెప్పింది అంటే మత్స్యపురాణం చెప్తుంది. ఓకేనా? మత్స్యపురాణము 18 పురాణాలలో మత్స్యపురాణం ఒకటి. మొత్తం 18 పురాణాలు ఉంటే అందులో మత్స్యపురాణం ఒకటట. ఈ పిక్లో కనిపిస్తుంది చూడండి. ఆఫ్ ఏమో ఏం కనిపిస్తుంది? మత్స్యము అంటే చేప, ఆఫ్ ఏమో మనిషి కనిపిస్తున్నాడు. ఓకేనా? యాక్చువల్గా ఇది ఏంటి? విష్ణుమూర్తి అవతారం అనమాట. అలా అనుకున్నప్పుడు ఈ మత్స్యపురాణం అనేది ఏ భాషలో ఉంది అంటే ఇప్పుడు గాథా సప్తసతి ఇంతకుముందు మరాఠా ప్రాకృతంలో ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. మనం ఇప్పుడు హలుని గురించి మాట్లాడుకుందాం కాబట్టి దీనికి కూడా ఈ మత్స్యపురాణం ఏదైతే ఉందో ఆ మత్స్యపురాణం మరి ఏ భాషలో ఉంది అంటే సంస్కృత భాషలో ఉందట మత్స్యపురాణం. ఓకే, సంస్కృత భాషలో ఉందట. అలా అనుకున్నప్పుడు మరి ఈ మత్స్యపురాణం మనకు ఏం ఎక్కువ తెలియజేస్తుందంటే వైష్ణవత్వం గురించి తెలియజేస్తుందట. వైష్ణవత్వం. ఓకేనా? వైష్ణవత్వం అంటే వైష్ణవతత్వం. ఓకే, వైష్ణవతత్వం అంటే వైష్ణవి ఇలా ఉంటుంది అని చెప్పేసి తెలియజేసేది ఏంటి అంటే ఇది మత్స్యపురాణం అన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఈ విష్ణుమూర్తి అవతారం. ఇక చూడు, సగం మనిషి, ఈ పైన భాగం సగం మనిషి, సగం చేప, ఈ కింద భాగం చేప. ఓకేనా? అంటే చేప అంటే మత్స్యం. ఓకేనా? రూపంలోని విష్ణుమూర్తి గురించి చెప్పేదే ఈ మత్స్యపురాణం అన్నమాట. ఓకేనా? అలా అనుకున్నప్పుడు ఇందాక మనం చెప్పాం కదా సాంస్క్రిట్ ఇలా ఉంటుంది అన్నట్టు. సాంస్క్రిట్ ఓకే, సంస్కృతం ఈ విధంగా ఉంటుంది కింద పిక్లో కనిపించినట్టు. ఇక్కడ చూడండి. అయితే
ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏం చదివాము? హలుని గురించి చదివాము. అయితే హలునికి సంబంధించి ఒక మంత్రి ఉండేవాడు. ఓకే, హలుని దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి గురించి కూడా మనం ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన 2 ముఖ్యమైన బుక్కులు రాయడం జరిగింది. ఓకేనా, ఆయన దగ్గర కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరు అంటే ఆయన కల్హనుడు. ఓకే, కల్హనుడి రచనల గురించి కూడా మనం చదవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన రచనలు ఇవి, చాలా ఎగ్జామ్లలో కూడా అడిగారు. అయితే కల్హనుడు ఏం రచించాడంటే చూడండి, లీలావతి కావ్యము, అది ప్రాకృతంలో రచించాడు. ఇంతకుముందు ప్రాకృతంలో మనం గాథా సప్తశతిని చూసాం కదా, మరాఠా ప్రాకృతంలో. మరి దానికి రిలేటెడ్ ఉన్న ఇష్యూలే కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం అనమాట. అలా అనుకున్నప్పుడు లీలావతి కావ్యం ప్రాకృతంలో ఉందంట బుక్. ఎవరు రచించారు? కల్హనుడు. ఇది కల్హనుడి రచన. దేని ప్రకారం లీలావతి కావ్యం అన్నట్టు. దీని ప్రకారం హలుడు ఎవరైతే ఉన్నారో అస్మక రాజ్యంలోని ప్రతిష్టానాపురం యొక్క రాజట. ఓకేనా, అస్మక రాజ్యంలోని ప్రతిష్టానాపురం యొక్క రాజు ఎవరు అంటే హలుడు అని చెప్పేసి కల్హనుడి యొక్క రచన లీలావతి కావ్యము పేర్కొనడం జరిగింది, ప్రాకృతంలో ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి. మరి ఈ అస్మక రాజ్యం అంటే ఏంటి? అస్మక రాజ్యం అంటే మరేదో కాదు, ఇప్పుడు మనం ఉంటున్న ఈ తెలంగాణనే అస్మక రాజ్యం. ఓకే, ఈ తెలంగాణనే అస్మక రాజ్యం. ఓకేనా, ఇక్కడ చూడండి, శాతవాహనుల గురించి చదివితే ఆటోమేటిక్గా అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఓకే, దీని ప్రకారం హలుడు అస్మక రాజ్యంలో ప్రతిష్టానాపురం రాజు. ఓకే, దాని తర్వాత ప్రాచీన మహారాష్ట్ర ప్రాకృతంలో హలుడంట ఈ రచన చేశాడంట. ఇంతకుముందు సేమ్ ఇదే మనం ఏమన్నాం, గాథా సప్తశతి విషయంలో కూడా ఇదే అన్నాం. ఏమన్నాం? మహారాష్ట్ర ప్రాకృతంలో రచించబడింది అని చెప్పినాం కదా. అంటే కల్హనుడి రచన కూడా ఆటోమేటిక్గా ఇందులోనే రచించబడింది. ఓకే, అది లీలావతి కావ్యం అనమాట. ఇక్కడ పక్కన బుక్ కనిపిస్తుంది చూడండి, ఇది ఒక ఆథర్ రాసిందనమాట, లీలావతి కావ్యం. ఓకే, ఇక్కడ చూడండి. మరి గాథా సప్తశతి ఇక్కడ చూస్తే ఓ బుక్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం, అంటే కవితల సంకలనం అని చెప్పేసి. అసలు ఇదైతే గాథా సప్తశతి ఉంది కదా, అసలు ఆ కవితలు దేనికి సంబంధించినవి అంటే నీతి శృంగార కావ్యములు, అంటే రొమాంటిసిజం గురించి చెప్పేటటువంటి పోయమ్స్ అన్నమాట. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. ఇలాంటి పాయింట్స్ అనేవి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు దీనిలో మనోహరమైన అలంకారాలు ఉన్నాయట. ఇందులో గాథా సప్తశతిలో ఓకే, మనోహరమైనటువంటి అలంకారాలు ఉన్నాయట. మామూలుగా మనము ఏదైనా అలంకారాలు చెప్పాలంటే ఉదాహరణ ఎట్లా చెప్పొచ్చు? ఎవరినైనా చూసి నీ ముఖము చందమామ వలె వెలుగుచున్నది అన్నామనుకోండి, అది అలంకారమే. చందమామతో పోల్చి ఒక ముఖాన్ని చెప్పడం. అలాంటి అలంకారాలు అంటే లాట్ ఆఫ్గా ఉన్నాయి, ఏంటంటే చాలా ఎక్కువ సంఖ్యలో మనకు గాథా సప్తశతిలో కనిపిస్తుంది. ఓకేనా, ఈ పద్యాలు రొమాంటిసిజంకి చెందినవి కాబట్టి ఆటోమేటిక్గా అలాంటివి ఉంటాయి కదా. అలా దానికి సంబంధించి ఇంకొక విషయం, మరి ఈ హలుడు ఎవరైతే ఉన్నారో, ఓకే, హలుడు యొక్క మంత్రి ఎవరు? ఇందాక నేను కల్హనుడు హలుడు యొక్క మంత్రి అన్నాను కదా, కాదు. యాక్చువల్గా లీలావతి కావ్యము రచించిన వ్యక్తి అనమాట ఆయన. ఓకేనా, హలుని యొక్క మంత్రి గుణాఢ్య పండితుడు అంట. ఓకే, గుణాఢ్య పండితుడు గురించి కూడా మనము తెలుసుకోవాలన్నమాట. మరి ఈ గుణాఢ్య పండితుడు ఏం చేశాడు అంటే, ఈయన రచనలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయిన రచనలు. ఆయన పైశాచి అనేటటువంటి భాష, కొన్ని భాషలు ఉంటాయి అన్నట్టు, పాలి, పైశాచి, ఇలా కొన్ని భాషలు ఉంటాయి. ఆ భాషలో పైశాచి అనేటటువంటి ఒక భాషలో ఈ హలుడి యొక్క మంత్రి గుణాఢ్య పండితుడు, ఈయన బృహత్కథ అనేటటువంటి ఒకటి, తర్వాత కాతంత్ర వ్యాకరణము అనేటటువంటి దాన్ని రచించడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఈ బుక్స్ సంబంధించిన బుక్స్ లేవు. ఓకే, ఈ 2 బుక్స్ కూడా పేర్లు ఇంపార్టెంట్ అన్నట్టు. ఎవరు? గుణాఢ్య పండితుడు రచించినటువంటి ఈ బృహత్కథ మరియు కాతంత్ర వ్యాకరణం. ఓకే, ఇవి ఏ భాషలో రచించాడంటే పైశాచి భాషలో రచించడం జరిగింది. ఓకే, ఇట్లా అంటే పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇష్యూ కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా దాని లోతులోకి చదవడం నేర్చుకోండి. లెంత్గా ఉంది అని కాకుండా అన్ని విషయాలు తెలుసుకుంటే మళ్ళీ ఒకసారి చదవాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది అన్నట్టు ఆ టాపిక్. ఓకేనా, అలా అనుకున్నప్పుడు ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక విషయం. చూడండి, ప్రపంచ కుబేరుల్లో హైదరాబాదీలట. అంటే ప్రపంచంలో డబ్బున్న వాళ్ళలో హైదరాబాదీలు ఎవరు అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇది చూద్దాం. చూడండి, అయితే ఇక్కడ ఒక సంస్థ పేరు కనిపిస్తుంది చూడు, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 అనేటటువంటి ఒక సంస్థ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పబోయేదంతా ఉందన్నమాట. ఓకేనా, అందులో ఏం పేర్కొన్నారు అంటే, యాక్చువల్గా
కరోనా మహమ్మారి సంక్షోభ ఏడాది అయినటువంటి 2020లోను దేశంలో 40 మంది బిలియనీర్లు జత చేరడంతో 40 మంది బిలియనీర్లు కొత్త వాళ్ళు అనమాట. అయితే భారత కుబేరుల సంఖ్య 44 మంది, 40 కొత్త వాళ్ళు. భారత కుబేరులు ఎంతమంది అట? ఇలా 177 మంది అట. 177కి చేరిందట ఈ సంఖ్య. ఇక్కడ చూడండి, కరోనా మహమ్మారి. ఓకే, కరోనా మహమ్మారి సంక్షోభం ఏడాది 2020లోను దేశంలో 40 మంది బిలియనీర్లు జత చేరడంతో భారత కుబేరుల సంఖ్య ఓకే అంటే 177 ఉంది కదా, 177 ఏదైతే ఉందో ఈ కొత్తగా వచ్చిన 40 మందితో కలుపుకొని అన్నమాట, కొత్తగా వచ్చిన వాళ్ళతో కలుపుకొని ఆ సంఖ్యకు చేరిందని చెప్పేసి ఏ సంస్థ చెప్పింది? హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 అనే సంస్థ చెప్పడం జరిగింది. అలా అనుకున్నప్పుడు ఇందులో మరి మొట్టమొదటి ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధిపతి ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడంట. మొన్న కూడా నేను ఈ విషయాన్ని చెప్పాను. దగ్గర 8,300 కోట్లతో ఆసియాలోనే కుబేరుడిగా అవతరించాడు ముఖేష్ అంబానీ. ఇది ఎవరు చెప్పారట? హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 అని పేర్కొనడం జరిగింది. ఓకేనా? అయితే ఇంకొక విషయం ఏంటి? ముఖేష్ అంబానీ ఈ పిక్లో కనిపిస్తున్నాడు చూడండి. ఈయన యాక్చువల్గా ఈ మొత్తం మీద వరల్డ్ రిచెస్ట్ మ్యాన్లలో 8వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా? అంటే ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో 8వ స్థానంలో ఉన్నాడు ముఖేష్ అంబానీ అని చెప్పేసి చెప్తున్నది అన్నట్టు హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021. ఓకే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. అంతర్జాతీయంగా చూసినప్పుడు ముఖేష్ అంబానీ ర్యాంకు 8, ఇందాక నేను చెప్పింది. ఓకే, స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ పరంగా మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా మనకు తెలియాలి కదా. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు చూడండి. ఈ వ్యక్తి గురించి నేను 3-4 సార్లు చెప్పాను ఇప్పటికీ. ఓకేనా? ఆయన ఎవరంటే టెస్లా అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్. ఓకేనా? ఈయన ఆస్తి ఎంత తెలుసా? డాలర్లో చెప్తున్నా, 19,700 కోట్ల డాలర్లట. 19,700 కోట్ల డాలర్లు. ఓకేనా? 19,700 కోట్ల డాలర్లు. అయితే ఎలన్ మాస్క్ మొదటి స్థానంలో ఉన్నారట అంతర్జాతీయ పరంగా చూస్తే. ఓకేనా? అయితే దేశంలో అయితే మన భారతదేశంలో ముఖేష్ అంబానీ తర్వాత ఇంకొక పర్సన్ ఎవరున్నారు రెండవ స్థానంలో అంటే? రెండవ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నాడు. ఈయన అంబానీ అయితే ఇది అంబానీ గ్రూప్స్. ఓకేనా? ఈయన అదానీ. ఓకే, అంబానీ అదానీ. ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఈయన రెండో ప్లేస్లో ఉన్నాడు అనమాట. అలా అనుకున్నప్పుడు అంతర్జాతీయంగా 48వ స్థానంలో కొనసాగుతున్నారట ఎవరు? ఈ అదానీ ఎవరైతే ఉన్నారో గౌతమ్ అదానీ. ఈయన అంతర్జాతీయంగా చూసినప్పుడు మాత్రం ముఖేష్ అంబానీ 8వ స్థానంలో ఉంటే ఈయన 48వ స్థానంలో ఉన్నాడట. ఓకేనా? చాలా తేడా ఉంది కదా. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇంకొక విషయం చూద్దాం. మరి అది అలా ఉంటే, జాతీయంగా అలా ఉంటే, ఇక్కడ హైదరాబాదు బిలియనియర్లు సంబంధించినటువంటి పిక్స్, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కంపెనీలు, వాళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నారనేది ఒకసారి చూద్దాం మామూలుగా. అలా అనుకున్నప్పుడు హైదరాబాద్కు చెందిన 10 మంది బిలియనీర్లు మొత్తం సంపద విలువ ఈ ఏడాది జనవరి 15 నాటికంట. ఓకేనా? 10 మందిది కలిపి చెప్తున్నాం నాటికి రూపాయలు ఎంతనంట? 1,65,900 కోట్లు. అదే కోట్ల డాలర్లో చెప్పాల్సి వస్తే 2,260 కోట్ల డాలర్లు అన్నమాట. ఓకేనా? ఇంత సంపద ఈ 10 మంది చేతుల్లోనే ఉంది తెలంగాణలో, అంటే హైదరాబాద్లో అని అర్థం. ఓకేనా? అలా అనుకుంటే ఇక్కడ చూడండి, వీళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ పిక్స్ ఉన్నాయి కింద. ఈ టేబుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి పేరు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కంపెనీ, తర్వాత భారత ర్యాంకు, నికర సంపద రూపాయల కోట్లలో అని ఇచ్చారు. ఒకసారి వాళ్ళ పేర్లు చూద్దాం చూడండి. యాక్చువల్గా ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఏంటి మనకు తెలియాలి కదా. యాక్చువల్గా మురళీ దివి అండ్ ఫ్యామిలీ అనుకుంటే ఇది దివీస్ కంపెనీకి చెందిన ఆయన. ఓకేనా? దివీస్ కంపెనీకి చెందిన ఆయన. భారత ర్యాంక్ వచ్చేసి 20 అంట. అలాగే నికర సంపద రూపాయల కోట్లలో చూసుకుంటే 54,100 అన్నమాట. 54,100 కోట్ల సంపద అన్నమాట. ఓకే, ఈయన ఎవరు అంటే ఇక్కడ ఫస్ట్ ఫోటోలో కనిపిస్తున్నాడు చూడండి, మురళీ దివి అంటే ఈయననే ఫస్ట్ ఫోటోలో కనిపించేట ఆయన. అలాగే వీళ్ళందరినీ చూసుకుంటే మనము పేర్లు చదువుతూ వినండి. రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన దేనికి సంబంధించినాడు? అరబిందో ఫార్మా. ఓకే, దాని తర్వాత పార్థసారథి రెడ్డి ఎవరు అంటే హెటీరో డ్రగ్స్ అనమాట. కె సతీష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? కె సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డిస్, ఓకే, సంస్థకు చెందిన ఆయన. తర్వాత జీవి ప్రసాద్ కనుక తీసుకుంటే డాక్టర్ రెడ్డిస్ సంబంధించిన ఆయన. ఇక్కడ చూడండి, పిచ్చిరెడ్డి అని ఉంది కదా, ఈయన మేఘా ఇంజనీరింగ్కి సంబంధించిన ఆయన అంట. ఓకే, జూపల్లి రామేశ్వరరావు మై హోమ్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన.
అలాగే పివి కృష్ణారెడ్డి అని ఉన్నారు కదా, ఈయన మేఘా ఇంజనీరింగ్ సంబంధించిన ఆయన. ఎంఎస్ఎన్ రెడ్డి అనేటైన ఇక్కడ చూస్తే ఎంఎస్ఎన్ రెడ్డి అనేటైన ఇక్కడ పి కృష్ణారెడ్డి తర్వాత ఎంఎస్ఎన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి. ఓకే, ఈయన ఎంఎస్ఎన్ ల్యాబ్స్ సంబంధించిన వ్యక్తి అనమాట. తర్వాత విసి నన్నపనేని అనేటైన ఉన్నారు. ఈయన యాక్చువల్గా నాట్కో ఫార్మాకి సంబంధించిన వ్యక్తి అనమాట. ఇలా అంటే పర్టికులర్గా వీళ్ళ పేర్లను టాప్లో ఉన్న 2-3 పేర్లను మనం గుర్తుంచుకుంటే సరిపోద్ది. వీళ్ళు పర్టికులర్గా ఏ కంపెనీలకు చెందిన వాళ్ళు, సిఇఓలు, తర్వాత ఎండీల, ఫౌండర్సా, ఇలాంటివన్నీ అలా చూసుకోవాలి. ఎగ్జామ్లో అప్పుడప్పుడు వచ్చేటటువంటి క్వశ్చన్లు అన్నమాట ఇవి. అలా అనుకున్నప్పుడు ఇదే యొక్క నివేదిక ఇందాక మనం చదువుకున్నటువంటి ఇది హ్యూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ఏదైతే ఉందో, హ్యూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ఏదైతే ఉందో, అది ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. అదేంటి అంటే చూడండి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తుల గురించి భారత కుబేరుల జాబితాలో అతి పిన్న వయస్కులు అంటే వీళ్ళిద్దరి ఏజ్ కూడా 34. ఓకేనా, ఇంత చిన్న ఏజ్లో వీళ్ళంట అతి పిన్న వయస్కులుగా ఎవరెవరు ఇక్కడ. ఈయననేమో ఫస్ట్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఈయన జెరోదా. ఇక్కడ చూడండి, జెరోదా అనేటటువంటి ఒక కంపెనీకి చెందినటువంటి నిఖిల్ కామత్ ఈయన పేరు. ఓకేనా, ఈయన తర్వాత ఇన్స్టాకార్ట్కి చెందినటువంటి అపూర్వ మెహతా. ఓకే, ఇన్స్టాకార్ట్కి చెందినటువంటి అపూర్వ మెహతా భారత కుబేరుల జాబితాలో అతి పిన్న వయస్కులుగా ఉన్నారట. చిన్న ఏజ్లో వీళ్ళు పారిశ్రామిక రంగాల్లో కావచ్చు, వీళ్ళు ఎంచుకున్న రంగాల్లో కావచ్చు, చాలా కుబేరులుగా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట ఈ సర్వే. ఓకే, దాని తర్వాత ఓకే మన కరెంట్ అఫైర్స్లో చివరి అంశం అండి ఇది. కాకపోతే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడండి. అలా అనుకున్నప్పుడు స్పోర్ట్స్ టాపిక్ కదా. ఓకే, అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కిరణ్ పోలార్డ్ అంటారు కదా. ఓకే, ఈ వెస్టిండీస్ సంబంధించిన ఆయన, వెస్టిండీస్ క్రికెటర్ కెప్టెన్ అన్నమాట. అంటే T20 మ్యాచ్ గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు. వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఈయన. ఓకేనా, ఇక్కడ పిక్లో కనిపించినట్టు ఆయన. అయితే T20 మ్యాచ్లోనంట ఒకే ఓవర్లో పొలార్డ్ ఈ మ్యాచ్ నిన్న జరిగిందండి. ఈ మ్యాచ్లో యాక్చువల్గా 6 సిక్సర్లు కొట్టాడట ఒకటే ఓవర్లో. అంటే 6 బాల్స్లో 6 సిక్సెస్ కొట్టాడనమాట T20లో. ఇది ఒక రికార్డ్ అనమాట. ఓకే, ప్రత్యర్థి ఎవరు? శ్రీలంక. ఓకే, శ్రీలంక ఏ బాలర్ బౌలింగ్లో కొట్టాడు అంటే ఈయన శ్రీలంక బాలర్ అయినటువంటి ఈయన పేరేంటిది? అఖిల ధనుంజయ. ఓకే, వేదిక శ్రీలంకలోని కులిడ్జ్. ఓకేనా, ఇక్కడ మరి కిరణ్ పొలార్డ్ శ్రీలంక మీద ఆ ఓవర్లో ఒకటే ఓవర్లో 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి ఇలాంటిది రికార్డ్ అయింది. మరి ప్రపంచంలో ఇలాంటి రికార్డు ఈయననే ఫస్ట్ నెలకొల్పాడా? ఇంకెవరైనా ఇలాంటి రికార్డు ఏమైనా ఉందా ఎవరి పేరు మీదైనా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, గతంలోనంట ఇక్కడ 2007 T20 ప్రపంచ కప్లో భారత ప్లేయర్ అయినటువంటి యువరాజ్ సింగ్, ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, యువరాజ్ సింగ్. ఓకేనా, యువరాజ్ సింగ్ 6 బాల్స్లో 6 సిక్స్లు కొట్టిన సంగతి మన అందరికీ తెలిసింది. అంటే మ్యాక్సిమం క్రికెట్ తెలిసిన వాళ్ళకి, ఇండియాలో క్రికెట్ కామన్ కాబట్టి తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ విషయం తెలుస్తుంది. అలా అనుకున్నప్పుడు 2007లో T20 ప్రపంచ కప్లో కొట్టాడట ఎవరు? యువరాజ్ సింగ్. 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టాడు, అది తెలిసిన విషయమే. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పొలార్డ్ కొట్టాడో అతని గురించి లింక్ చదువుతున్నాను చూడండి. అంటే యువరాజ్ సింగ్ 2007లో కొట్టిన తర్వాత T20ల విషయంలో మాట్లాడుతున్న గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడు పొలార్డే. ఓకేనా, ఇక్కడ అంటే యాక్చువల్గా 2వ ఆటగాడు అన్నాడు. T20లో యువరాజ్ సింగ్ తర్వాత 2007 యువరాజ్ సింగ్ T20 వరల్డ్ కప్లో కొట్టాడు. యాక్చువల్గా T20లో 2వ ఆటగాడు ఎవరు అంటే ఇప్పుడు కొత్తగా పొలార్డ్ శ్రీలంక మీద కొట్టింది ఆయన. అయితే ఇక్కడ చూడండి, మరి అప్పుడు 2007లో T20 ప్రపంచ కప్లో యువరాజ్ సింగ్ కొట్టాడని చెప్పాను కదా. ప్రత్యర్థి ఎవరు అంటే ఇంగ్లాండ్. ఓకే, ప్రత్యర్థి ఇంగ్లాండ్. ఎవరి బౌలింగ్లో కొట్టాడు? ఇక్కడ పిక్లో కనిపిస్తుంది చూడండి, యువరాజ్ సింగ్ బ్యాట్ చూపిస్తున్నాడు. ఈయన పేరేంటంటే స్టూవర్ట్ బ్రాడ్. ఓకేనా, ఈయన బౌలింగ్లో కొట్టడం జరిగిందనమాట. ఓకేనా, దాని తర్వాత మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, 2007 వన్డే ప్రపంచ కప్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పటిదాకా నేను ఏం మాట్లాడా? 2007 T20 ప్రపంచ కప్ అంటే T20 ప్రపంచ కప్ గురించి మాత్రమే మాట్లాడాను.
ఈ T20లో కొట్టిన సిక్సర్ల రికార్డుల గురించి మాట్లాడితే ఫస్ట్ పర్సన్ ఎవరు, యువరాజ్ సింగ్ మాట్లాడాం. సెకండ్ ఎవరు, ఇప్పుడు కొత్తగా కిరణ్ పోలార్డ్ గురించి మాట్లాడాం. T20లో రెండో వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అలా అనుకున్నప్పుడు మరి T20లో ఇలాంటి రికార్డు ఉంది, మరి వన్డేలో ఎవరైనా కొట్టారా అనుకున్నప్పుడు 2007 వన్డే ప్రపంచ కప్లో ఈయన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఇప్పుడు లేరు, అంటే పర్టికులర్గా క్రికెట్ ఇప్పుడు ఆడట్లేదు అనమాట, రిటైర్మెంట్ ఇచ్చాడు. అలా అనుకున్నప్పుడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడైనటువంటి ఈయన పూర్తి పేరు హర్షల్ గిబ్స్, ఇక్కడ రాశాను చూడండి, గిబ్స్ అని రాశాను. అయితే ఈయన పూర్తి పేరు హర్షల్ గిబ్స్. ఈయన కూడా వన్డేలో 2007లో వన్డే ప్రపంచ కప్లో ఏం చేశాడంటే యాక్చువల్గా సేమ్ ఇదే రికార్డును, అంటే 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టాడు వన్డేలో. అంటే మొట్టమొదటి పర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో, ఇక్కడ చూడండి, అంతర్జాతీయ క్రికెట్లోనైతే యాక్చువల్గా ఇప్పుడు పోలార్డ్ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం మీద చూసుకుంటే 3వ వాడు, అంటే T20లో వన్డేలో కలుపుకుంటే పోలార్డ్ 3వ వాడు, T20లోనే తీసుకుంటే యువరాజ్ ఫస్ట్, పోలార్డ్ సెకండ్ చెప్పుకున్నాం కదా T20లో. అదే వన్డేలో కనుక అంటే ఓవరాల్గా చూసుకుంటే పోలార్డ్ థర్డ్ పర్సన్ కిందకి వస్తాడు. ఓకేనా, పోలార్డ్ ఏంటి ఓవరాల్గా చూసుకున్నప్పుడు థర్డ్ పర్సన్. కానీ ఇక్కడ హర్షల్ గిబ్స్ ఏంటి అంటే వన్డే ప్రపంచ కప్లో కొట్టాడు. వన్డేలో కొట్టిన మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే హర్షల్ గిబ్సే. ఓకేనా, వన్డేలో కొట్టిన మొట్టమొదటి పర్సన్ హర్షల్ గిబ్స్. ఓకే, తర్వాత T20లో కొట్టిన మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే యువరాజ్ సింగ్. రెండవ పర్సన్ ఎవరు అంటే కిరణ్ పోలార్డ్. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటి అంటే కిరణ్ పోలార్డ్ 3వ వాడు అని చెప్పి ఇక్కడ అదే నేను చెప్పేది. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి వన్డేలలో ఇలాంటి రికార్డు ఉంది, T20లో రికార్డు ఉంది. మరి ఇవి కాకుండా ఏమైనా దేశీయ ఫార్మాట్స్ ఉంటాయి, అంటే ఇండియాకి అయితే రంజీ ఉన్నట్టు యాక్చువల్గా అదర్ కంట్రీస్లో కౌంటీస్ అనేవి ఉంటాయి. ఇలాంటి వాటిలో ఎప్పుడైనా ఇలాంటి రికార్డు అంటే జరిగిందా, రికార్డ్ అయిందా అంటే అవును, ఇండియాలోనే రికార్డ్ అయింది. అది ఏంటి అంటే చూడండి, యాక్చువల్గా ఈ పైన వీళ్ళందరికంటే ఎవరు, యువరాజ్ సింగ్ కావచ్చు, గిబ్స్ కావచ్చు, తర్వాత కిరణ్ పోలార్డ్ కావచ్చు, వీళ్ళందరికంటే ముందే ఎప్పుడూ యాక్చువల్గా జనవరి 10, 1985లో ఒక పర్సన్ కొట్టారు. ఆయన ఎవరంటే రవిశాస్త్రి. ఇక్కడ ఇచ్చాను చూడండి, రవిశాస్త్రి. ఓకే, రవిశాస్త్రి ఎవరైతే ఉన్నారో 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టడం జరిగింది. కానీ ఒక విషయం ఏంటంటే ఇది రంజీ ట్రోఫీ. ఓకే, అది ఎప్పుడు 1984 టు 85 మధ్యలో జరిగిందనమాట. అయితే ఇక్కడ చూస్తే అంటే ఈ సీజన్కి జరిగినటువంటి రంజీ ట్రోఫీ 1984 టు 85 సీజన్కి జరిగినటువంటి రంజీ ట్రోఫీలో యాక్చువల్గా ఈయన నెలకొల్పాడు ఏం రికార్డ్ అంటే 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టాడంట రంజీలో రవిశాస్త్రి. ఓకేనా, అయితే ఎవరెవరికి మధ్యలో జరిగింది అంటే బాంబే మరియు బరోడాకి మధ్యలో ఈ మ్యాచ్ జరిగిందంట. ఓకేనా, బాంబే మరియు బరోడాకి మధ్యలో ఈ మ్యాచ్ జరగడం జరిగింది. ఓకే, Add-on solutions. Add-on desires.